వెల్కమ్ టు ఐబీటీవీ. అశ్వారావుపేట నియోజకవర్గంలోని బెండాలపాడు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ఇల్లు ప్రారంభించిన సీఎం పేదలకు గృహకళ నెరవేర్చడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వెళ్ళబోతున్నాం. దయచేసి ఎక్కడి వారు అక్కడ పద్ధతిగా దయచేసి అందరూ క్రమ పద్ధతిలో ఉండవలసిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడి వారు అక్కడ సుఖశాంతుల తెలంగాణ. ఈ పేదల కళ నెరవేరాలి అంటే రోజుకు 18 గంటలు పనిచేసే మంత్రి ఉండాలి అని అలా కష్టపడే తత్వం ఉన్న మీ పొంగులేటి సీనన్నను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ వారు అడగలే. మీకు ధరని దయ్యంలాగా పట్టుకున్నది. ఈ దయ్యాన్ని పొలిమేరలు దాటించే వరకు తరమాలే. ఈ కొరివి దయ్యాన్ని పాతరెయ్యాలి అనంటే భూభారతి తేవాలి. భూభారతి తేవాలి అంటే ఒక రైతు బిడ్డ ఉండాలి అని పొంగులేటి సీనన్నను రెవెన్యూ మంత్రిగా పెట్టడమే కాదు, పేదవాడి కళ నెరవేరాలి అని అంటే గృహ నిర్మాణ శాఖ కూడా వారే మంత్రి ఉండాలి అని ఢిల్లీలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడి నేను ఈ 2 శాఖలు పొంగులేటి సీనన్నకు బాధ్యత ఇచ్చిన. సమయం ఇవ్వడమే కాదు, సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనన్నని ఈ శాఖకు నియమించిన. నా అంచనా తప్పలేదు. ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు, ఇవాళ దాదాపుగా 4.5 లక్షల పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు. ఢిల్లీ ముందల నేను తల వంచుకునే పరిస్థితి తీసుకురాలేదని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా.